బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన్ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్ కు షిఫ్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దుండగుల దాడిలో మెడ సహా పలు చోట్ల కత్తిపోట్లు కాగా సైఫ్ కు వైద్యులు ఆపరేషన్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. 2 రోజులుగా 30 బృందాలు నిందితుల కోసం వెతుకుతున్నాయి. మరోవైపు అండర్ వరల్డ్ లింక్ ఆరోపణలు మహారాష్ట్ర సర్కార్ తోసిపుచ్చింది. నిందితుడిని పోలి ఉన్న వడ్రంగిని పోలీసులు విచారించి అతని ప్రమేయం లేదని తెలుసుకున్నాక విడిచిపెట్టారు. కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని అధికారులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఏ ముఠా కోసం పనిచేయలేదని విచారణలో తేలినట్టు చెప్పుకొస్తున్నారు. సీసీ కెమెరాలో దాడి చేసిన వ్యక్తి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎర్రటి కండువా, బ్లాక్ ప్యాంట్ ధరించినట్టు గుర్తించారు. 6వ అంతస్తు నుంచి అతను మెట్లు దిగుతున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.